ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఊరికి పోవ త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఇక్కడ ఊరికి పోవు త్రోవ ఏంటి అంటే, జ్ఞాని తన జ్ఞానమును ఇక్కడ తెలియచేస్తూ అన్నాడు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారు. ఏంటి ఈ ఊరు, ఏంటి ఈ త్రోవ అని జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. అంటే ఈ జగత్తు పునాది అంటే ఈ భూమి, ఆకాశములు, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఎరుగక మునిపే, ఇవి సృష్టింపబడక మునిపే మానవుణ్ణి దేవుడు యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేయబడిన మానవుడు యేసుక్రీస్తు ప్రణాళికలో, యేసుక్రీస్తులో ఉన్న మానవుణ్ణి తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. మానవ రూపంలో పంపించి కొంతకాలం భూమి మీద బ్రతికి మరలా తిరిగి నా దగ్గరికి రమ్మని చెప్పి దేవుడు నరులకు ఆజ్ఞాపించాడు. అంటే ఈ త్రోవ అర్థం కావట్లేదు. అందుకే దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ 90వ సంకీర్తనలో నరులారా తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అంటే తిరిగి రావడానికి అసలు ముందు వస్తేనే కదా దేవుని యొద్ద నుంచి వచ్చిన మానవుడు మరలా తిరిగి దేవుని దగ్గరికి రావాలి అన్నది దేవుని సంకల్పం. ఇది మార్గం, ఇది త్రోవ. అయితే ఈ త్రోవ చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థం కాక పరలోకమే లేదు, దేవుడే లేడని చెప్పి ఇక్కడ బుద్ధిహీనుడు ఎవడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయం ముందు అనుకుంటాడు అని కీర్తన గ్రంథంలో రాదు. ఇక్కడ బుద్ధిహీనుడు ఎవడంటే, తనకి ఊరికి పోవు త్రోవ ఎరుగని వాడిగా ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడు బుద్ధిహీనుడు. ఇక్కడ త్రోవ ఏంటి? యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవము. అంటే యేసుక్రీస్తు అనబడిన మార్గం ఎవరికైతే తెలియదో వాడు బుద్ధిహీనుడు. ఇక్కడ త్రోవ ఎరుగని వాడై, ఇక్కడ ఆ పట్టణం ఏంటి? పరలోక పట్టణం. ఆ పరలోకపు పట్టణము యొక్క అడ్రస్, దాని చిరునామా అన్నాం. ఎవరికైతే ఆ త్రోవ తెలియక బ్రతుకుతూ ఉన్నాడో, ఈ భూ సంబంధమైన వాటి మీద ఆధారపడిపోయి ఈ భూమి మీద మరి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతా దేవుని చిత్తాన్ని పూర్తిగా వదిలిపెట్టి బతుకుతున్నవాడు బుద్ధిహీనుడు. అలాంటి వాడు ఎలా బుద్ధిమంతుడిగా మార్చబడతాడు అంటే, యేసుక్రీస్తు మార్గములో తనను తాను దిద్దుకుని యేసుక్రీస్తు అనబడిన ఆ కుమారుని యొక్క రక్తములో కడగబడి ఏ వ్యక్తి అయితే పరిశుద్ధుడిగా మార్చబడతాడో వాడి బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దబడి పరలోక పట్టణానికి. అందుకే ఈ క్రమంలో కొంతమంది పరలోకాన్ని పోగొట్టుకున్నారు. యేసు ప్రభు కాలంలో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ. తన గురించి వ్రాయబడిన మాట ఏంట? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అంటాడు, తాను పోగొట్టుకుని తన దుర్మార్గత చేత యేసుక్రీస్తును అప్పగించడం ద్వారా తన త్రోవ తను తప్పిపోయి పోగొట్టుకుని అపోస్తలత్వము అని అక్కడ వ్రాయబడు. అంటే తను ఏ మార్గానికైతే ఏ చెంతకైతే వెళ్ళాలని దేవుడు ఉద్దేశించాడో పరలోక పట్టణానికి తప్పిపోయి పోగొట్టుకుని అపోస్తలత్వము అన్నాడు. ఈరోజున చాలా మంది దేవుని దేవుని మార్గము నుంచి తప్పిపోతా ఉన్నారు. దేవుని మార్గములో నుంచి పక్కకు వచ్చి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికి పోగొట్టుకున్నారు యోధాలాగా. ఈ రోజున మనం అలా బ్రతకూడదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని మార్గంలో నడిచి పరలోకానికి వెళ్ళాలి అనేది దేవుని చిత్తము. అది త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ మార్గములను ఆయాసపరచు. ఈ రోజున ఎంతమంది నిజంగా దేవుని గురించిన సరైన జ్ఞానము లేక వాళ్ళ సొంత జ్ఞానము చేత ఈ లోక సంబంధమైనవి వెతకటం ద్వారా పరలోకాన్ని పోగొట్టుకుని బుద్ధిహీనుడిగా బ్రతుకుతున్నాడు. కానీ మనం అలా బుద్ధిహీనులుగా బ్రతకాలనేది దేవుని చిత్తం కాదు. మరి బుద్ధిమంతుడిగా అంటే దేవుని మార్గాన్ని, యేసుక్రీస్తు మార్గాన్ని గెలుచుకుని దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని దేవుని సంకల్పాన్ని బట్టి నడిచిన వాడు పరలోక రాజ్యం వెళ్తాడు. వాడు మాత్రమే దేవుని కనానుపురం అంటే పరలోక రాజ్యం యొక్క చిరునామా తెలుసుకుని బుద్ధిమంతుడిగా వెళ్తాడు. మరి అలా మనం బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు మన ఎడలో కోరుకుంటున్నాడు. అలాంటి దేవుని కృప మనకు తోడుగా ఉన్నాడు.